గోంగూరతో మనం ఎప్పుడూ కూడా పచ్చడి చేసుకుంటాం. లేకపోతే మనం నాన్ వెజ్‌తో గోంగూర కలిపి చేసుకుంటాం కదండీ! అలా కాకుండా నాన్ వెజ్‌కి మించిన రుచితో గోంగూరతోనే పాతకాలం పద్ధతిలో మన బామ్మల కాలం నాటి గోంగూర కర్రీ చాలా టేస్టీగా, ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో మనం ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూర, కారం సరిపడగా పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని గోంగూర మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఉడుకుతుండగా దీన్ని వేరొక స్టవ్ మీద మార్చుకుని ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకుని దీంట్లో కొద్దిగా మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చి వేసుకుని ఆయిల్ లేకుండా వేపుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మన ఈ గోంగూరని ఈ స్టవ్ మీదకి మార్చుకొని ఒకసారి మూత తీసుకుంటే మనకి గోంగూర మెత్తగా అవుతుంది. ఇప్పుడు మన ఈ గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఈ గోంగూరను మనం మెత్తగా ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా వాటర్ మొత్తం అంతా కూడా ఇంకిపోయేంత వరకు గోంగూరను ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా ఉడికిన గోంగూరలో మనం పప్పు గుత్తుతో దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు బాగా మెదుపుకోవాలండి. ఇలాగా ఒక పప్పు గుత్తి తీసుకుని గోంగూర మొత్తం అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు బాగా మెదుపుకోవాలి. ఇలా వేడి మీద ఉండగానే ఇలా ఈ ప్రాసెస్ మనం చేసుకోవాలి. అదే చల్లారిపోతే మనకి గోంగూర పేస్ట్ లాగా అవ్వదు కాబట్టి వేడిగా ఉండగానే మనం ఇలాగ పప్పు గుత్తితో కానీ మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ ఇలా మెత్తగా దీన్ని చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ గోంగూరకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు మనకు ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోనే 4 వెల్లుల్లి రెబ్బలు చెదకొట్టుకొని వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని, ఒక కరివేపాకు రబ్బ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేపుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని పొడి చేసుకుని ఆ పొడిని ఈ ఉల్లిపాయ వేగుతున్న మిశ్రమంలో వేసేసుకుని కలిపేసుకోవాలి. మనకి ఈ మసాలా వేసుకోవడం వల్ల ఈ గోంగూరకి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పేస్ట్గా చేసుకున్న పక్కన ఉంచుకున్న ఈ గోంగూరను కూడా దీంట్లో వేసేసుకుని ఈ మసాలా మొత్తం గోంగూరకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు దీన్ని ఇలా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత మనకి ఈ గోంగూర మొత్తం అంతా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన పాతకాలం పద్ధతిలో గోంగూర కర్రీ రెడీ అయిపోయింది.